రామపురంలో కాంతమ్మ వీరయ్య అనే దంపతులుండేవారు. వారికి రవి అనే కొడుకుంటాడు. వీరయ్య ఆ ఊళ్ళోనే చిన్నపాటి టిఫిన్ సెంటర్ పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు. దాని ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. రవి కూడా తన తండ్రితో పాటే ఆ టిఫిన్ సెంటర్లోనే పనిచేస్తుంటాడు. ఓ రోజు కాంతమ్మ, ఏమయ్యా అలా దిగులుగా ఉన్నావేంటి? ఏం జరిగిందయ్యా? నీ కొడుకు గురించే ఆలోచిస్తున్నానే. నాకు వయసు అయిపోవడం వల్ల ఈ మధ్య ఆ టిఫిన్ సెంటర్లో సరిగా పని చేయలేకపోతున్నాను. వాడైనా పని బాగా తెలుసుకొని చేస్తాడనుకుంటే హ్మ్, ఏం లాభం లేదు. వాడు పనులు బాగానే చేస్తాడు కదయ్యా. ఇంట్లో కూడా నేను చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. ఇంకా వాడికి ఇడ్లీ పెట్టటం, దోశలు వేయటం, చట్నీలు కూడా చేయటం బాగా వచ్చు. మరి నువ్వేంటలా చెప్తున్నావు? అవన్నీ ఇంట్లోనే చెయ్యగలడు, ఆ టిఫిన్ సెంటర్లో కాదు. ఎక్కడైనా మనం వ్యాపారం చెయ్యాలంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది మనం కష్టపడి పని చేయటం. చేసే వ్యాపారానికి బాస్ లాగా ఉండకూడదు, కూలివాడిలాగా పని చెయ్యాలి. అప్పుడే ఆ వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. అదే నీ కొడుక్కి తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేస్తావయ్యా? ఏమనుకుంటున్నావు? నేను బాగా అలసిపోయానే. ఇక పని చేసే ఓపిక నాకు లేదు. ఒకప్పటిలా ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను. అయ్యో, అయితే నేనెళ్ళి పని చేస్తానయ్యా. వద్దే, నేను పని చేశానే కానీ ఈనాడు నిన్నక్కడికి తీసుకెళ్ళలేదు. అయినా ఈ వయస్సులో నువ్వు కూడా ఎంతని కష్టపడతావు చెప్పు. ఓ పని చేద్దాం, మన టిఫిన్ సెంటర్ను రవికే అప్పగిచ్చేస్తాను. కొన్నాళ్ల పాటు చూద్దాం, వాడేం చేస్తాడో మనం గమనిస్తూ ఉందాం. నువ్వెళ్ళి వాణ్ణి రమ్మన్నానని పిలు. అలాగేనయ్యా. అలా కాంతమ్మ వెళ్లి పక్క గదిలో ఉన్న రవిని తీసుకొస్తుంది. రవి తన తండ్రి వీరయ్య దగ్గరికొస్తాడు. ఏంటి నాన్న పిలిచారు? ఏమైంది? ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా? అవునరా, నేను పని చేయలేకపోతున్నాను. రేపటి నుండి నువ్వే టిఫిన్ సెంటర్ని నడిపించాలి. కాస్త చూసుకో. కొన్నాళ్ల పాటు నీకు తప్పదు బాబు. అలాగే నాన్న, కొన్నాళ్ల పాటే కదా, నేను చూసుకుంటానులే. మీరేం కంగారు పడకండి అంటూ రవి ధైర్యంగా వెళ్తాడు. మరుసటి రోజు నుండి రవి ఉదయాన్నే నిద్రలేచి తన టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లి అన్ని పనులు చేస్తాడు. కానీ అక్కడికి ఎవ్వరూ రారు. రోజు రోజుకు రవి టిఫిన్ బండి వద్దకు వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. పైగా రవి టిఫిన్ సెంటర్లో ఉన్న ఏరియాలో ఇంకొంతమంది హోటల్స్, టిఫిన్ బండ్లు, రకరకాల ఫుడ్ స్టాల్స్ పెడతారు. జనాలంతా కూడా రవి టిఫిన్ సెంటర్కు రాకుండా పక్కవారి షాపులకు వెళ్తుంటారు. దాంతో రవికి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోతుంది. ఆ రోజు ఇంటికెళ్ళి తన తండ్రి ముందు తలదించుకొని నిల్చుంటాడు. నాన్న, అది నాకు తెలుసురా. నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్నది పోటీ వ్యాపారం అయ్యింది. ఆదాయం తగ్గింది, అంతే కదా? అవునాన్న, మనకు పోటీగా చాలా మంది వ్యాపారంలోకి వచ్చేశారు. జనమంతా అక్కడికే వెళ్తున్నారు. మన షాప్ వద్దకు రావటమే లేదు. నేను అక్కడికి వెళ్ళి చూశానండి. అబ్బబ్బబ్బా, ఏ జనం ఉన్నారో తెలుసా? అక్కడ బిర్యానీ సెంటర్ పెట్టారు. అలాగే కేకులు, బేకరీ పెట్టారు. ఒక్కటేంటి, చాలా రకాల వంటకాలకు సంబంధించినవన్నీ పెట్టేశారండి. పాపం అబ్బాయి వాళ్లతో పోటీ పడలేకపోయాడు. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటారు? మన టిఫిన్ సెంటర్ను మూసుకొని వచ్చేద్దామంటారా? అది కాదు నాన్న, నేనేం చెప్తున్నానంటే, సరే సరే, ఇప్పుడొద్దు, తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఆరోగ్యం బాగోలేదని మన ఇంటికి ఈరోజు మీ మేనమామ రాంబాబు, మీ మరదలు కవిత వస్తున్నారు. వాళ్ళు వెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ వీరయ్య తన గదిలోకి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రానికి రాంబాబు, కవితలు ఆ ఇంటికి చేరుకుంటారు. వీరయ్యను చూసి, కాంతమ్మను చూసి సంతోషిస్తారు. కాస్త దూరంగా ఉన్న రవిని చూసి కవిత సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటమ్మా కవిత, బాగా చిక్కిపోయావే, సరిగా తినటం లేదా ఏంటి? అదేం లేదు మావయ్య, మీకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా. వచ్చే దారిలో మన టిఫిన్ సెంటర్ చూశాను, మూసేసుంది. చుట్టూ చాలా షాపులొచ్చేశాయి. పోటీ ఎక్కువైందా మామయ్య? అవునమ్మా,
ఏ పనిలోనైనా పోటీ ఉంటేనే కదా కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టగలం. ఇదిగో కాంతమ్మా, మీ తమ్ముడికి కోడలికి ఈరోజు మంచి భోజనం చెయ్యి. అందరూ కలిసి తిందాం. ఆగాగత్తా, ఈరోజు నేనొండుతాను. నేను చేసిన వంట తిని మీరు ఎలా ఉందో చెప్పండి. అలాగే లేవే, నువ్వు వస్తున్నావని మీ బావ నీకోసం చికెన్ తెచ్చాడు. పద చేతువు. కాంతమ్మ మాటకు మరోసారి కవిత సిగ్గుపడుతూ తన బావ రవిని చూస్తుంది. అలా కాంతమ్మ కవితలు వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలెడతారు. అప్పుడే అక్కడ వంటగదిలో గుమ్మడికాయ ఉంటుంది. తన మరదలొస్తుందని తెలిసి రవి తెచ్చిన చికెన్ ఉంటుంది. అది చూసిన కవితకు ఒక కొత్త వంటకాన్ని చెయ్యాలని అనిపిస్తుంది. ఏమేం వంటలు చేద్దామనుకుంటున్నావే? అత్తయ్య, ఈరోజు నేను స్పెషల్ గా గుమ్మడికాయలో చికెన్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ విన్నాను గాని ఇలా గుమ్మడికాయలో చికెన్ ఏంటే? చాలా కొత్తగా ఉంది కదా, అందుకే చేద్దామనుకుంటున్నా. మీ మావయ్యకు ఇవన్నీ ఇష్టం ఉండవు. వద్దులేవే, రవి కూడా తింటాడో తినడో. అబ్బబ్బా, మీరేం కంగారు పడకండి. బావకు నేను చేసేది ఏదైనా బాగా నచ్చుతుంది. ఇంకా మావయ్య సంగతి అంటారా, ఆయన కూడా నాపై ఇష్టంతో నేను చేసింది తినేస్తాడు. మీరేం కంగారు పడకండి అంటూ కవిత చాలా కొత్తగా గుమ్మడికాయలో చికెన్ వండుతుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. కవిత అందరికీ భోజనం వడ్డిస్తుంది. రవికి కాస్త ఎక్కువగానే వడ్డిస్తుంది. అదేంటే వాడికి మాత్రం ఎక్కువ పెట్టావు? వాడంతెప్పుడు తినలేదే. ఇప్పుడు తింటాడులే అత్తయ్య. కవిత మాటలు అందరికీ ముచ్చటేస్తాయి. కవిత అందరికీ వడ్డించిన తరువాత ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా తింటారు. రవి అయితే తినడం కూడా ఒక యుద్ధంలా తింటాడు. ఆవురావురుమంటూ గుమ్మడికాయలో చేసిన చికెన్ తింటూ ఉంటే వారికి గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆహా, చాలా అద్భుతంగా ఉందమ్మా. ఇంత రుచికరమైన వంట ఇప్పటి వరకు తినలేదు. అదేంటో కొత్తగా చేసిందండి, భలే ఉంది. ఏరా రవి, నీకెలా అనిపించింది? చూడమ్మా, కవిత నేను ఇష్టపడుతున్నాం. మీరు తొందరగా పెళ్లి చేసేయండి. ఆ తర్వాత నేను నా భార్య కవిత కలిసి టిఫిన్ సెంటర్ ని చూసుకుంటాం అంటూ తినడం పూర్తి చేసిన రవి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కవిత కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రవి కవితలను చూసి వీరయ్య, రాంబాబు, కాంతమ్మలు అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోతారంతే. తర్వాత మంచి ముహూర్తం చూసి వారం రోజుల్లోనే పెళ్లి జరిపిస్తారు. కవిత ఇంటికి వచ్చిన వేళ విశేషం. ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది. వీరయ్య, కాంతమ్మలు చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లి తరువాత వారం రోజులు ఆ ఇల్లు సందడి సందడిగా ఉంటుంది. అలా వారం తరువాత రవి ఇంకా టిఫిన్ సెంటర్ కి బయలుదేరతాడు. కవిత, నేను వెళ్ళొస్తాను. నేను కూడా వస్తున్నానండి. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండొచ్చు కదా, అప్పుడే ఆ టిఫిన్ సెంటర్ కు రావటం అవసరమా చెప్పు? ఇంకా వ్యాపారం మనది. మనం దాన్ని బాగా పాపులర్ చేయాలి. అందుకే నేను ఖచ్చితంగా అక్కడికి రావాల్సిందే. మీకు తోడుగా ఉండాల్సిందే. సరే పద, వెళ్దాం. రవి కవితలు చాలా రోజులుగా మూసి ఉన్న తమ టిఫిన్ సెంటర్ ను తెరుస్తారు. చుట్టూ చాలా షాపులుంటాయి. జనమంతా అక్కడున్న షాపులకి వెళ్తూ తమకు నచ్చిన వంటలు తింటూ ఉంటారు. వాళ్ళని చూసి రవి కాస్త కంగారు పడతాడు. ఇక మనం వ్యాపారం చేస్తే మన టిఫిన్ సెంటర్ కి వస్తారంటావా? ఇక మనం టిఫిన్ చేయటం లేదు, గుమ్మడికాయలో చికెన్ వండుతున్నాం. వాళ్ళు ఎలా రారో నేను చూస్తాను అంటూ కవిత వంట పని మొదలెట్టింది. రవి తన షాప్ బోర్డుని మార్చేస్తాడు. గంటలోనే గుమగుమలాడే గుమ్మడికాయలో చికెన్ తయారైపోతుంది. కవిత చేసిన వంటకం నుండి వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల వారిని అది ఎంతగానో ఆకర్షిస్తుంది. మెల్లమెల్లగా రవి షాప్ దగ్గరికి వచ్చి గుమ్మడికాయలో చేసిన చికెన్ తినటం మొదలెడతారు. అలా సాయంత్రం వేళకు చాలా మంది ఆ షాప్ వద్ద క్యూ కడతారు. కవిత వెంటనే వాళ్లకు తను చేసిన వంటకాన్ని ఇస్తూ ఉంటుంది. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఆఖరికి రాత్రి కూడా అయిపోతుంది. జనాలు మాత్రం వస్తూనే ఉంటారు. రాత్రి 10 గంటల వరకు ఆ రోజు వ్యాపారం జరుగుతుంది. ఇంటికి వెళ్తారు. ఏమైందిరా, ఇంత ఆలస్యమైంది? నీ కోడలు చేసిన గుమ్మడికాయలో చికెన్ తినేందుకు జనం వస్తూనే ఉన్నారనుకో. టిఫిన్ సెంటర్ ద్వారా మనం నెల రోజుల్లో సంపాదించే డబ్బు ఈ ఒక్క రోజే వచ్చేసింది నాన్న.
ఇక మనకు తిరుగుండదు. అంతా కోడలి వల్లే సాధ్యమైంది. నా కోడలు బంగారం. అలా అందరూ కవితను మెచ్చుకుంటారు. ఇక అప్పటి నుండి కవిత రవిలు గుమ్మడికాయలో చికెన్ వంటకాలు చేస్తూ బాగా ఆదాయం పొందుతారు. ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా బతుకుతారు.